బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు హీరోలతో భారీ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన సినిమా 'భైరవం'. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మాణంలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కథ విషయానికి వస్తే 'వరద' అంటే నారా రోహిత్, 'గజపతి' అంటే మంచు మనోజ్ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ గజపతిని కాపాడడంలో అతను కూడా వీళ్ళ ఫ్రెండ్ అవుతాడు. గజపతి జమీందారు ఫ్యామిలీ అయినా డబ్బు మొత్తం పందెంలో పోగొడతాడు. వరద గజపతిలకు శ్రీను నమ్మిన బంటులా ఉంటాడు. వరద గజపతి ఈ ఊరి ఆలయ ఆస్తిని కాపాడుకుంటూ వస్తారు. అయితే గుడికి సంబంధించిన ఓ భూమి మీద మినిస్టర్ కన్ను పడుతుంది. ఆ భూమి పట్టా లాకర్‌లో ఉంటుంది. ఈ క్రమంలో గజపతికి డబ్బు అవసరం ఉందని తెలిసి ఆ పట్టా తెచ్చిస్తే డబ్బులు ఇస్తామంటారు. గజపతి భార్య కూడా సంఘంలో పరువు మర్యాదలు, డబ్బు కావాలంటుంది. దీంతో వరదకు తెలియకుండా ఆ పట్టా మినిస్టర్‌కి ఇవ్వాలని గజపతి ప్లాన్ చేసినా ఈ విషయం వరదకు తెలిసిపోతుంది. మరి ఈ విషయం వరదకి తెలిసి ఏం చేస్తాడు? గజపతి నిజంగానే డబ్బుల కోసం ఆలయ పట్టా ఇచ్చేస్తాడా? ఇదంతా తెలిసిన శ్రీను ఏం చేస్తాడు? చిన్నప్పటి నుంచి స్నేహితులుగా పెరిగిన ఈ ముగ్గురి మధ్య ఏం జరుగుతుంది? భూమి పట్టా కోసం మినిస్టర్, అతని మనుషులు ఏం చేస్తారో తెలియాలంటే వెండితెరపై సినిమాను చూడాల్సిందే. ఇది తమిళ సినిమా 'గరుడన్'కి రీమేక్‌గా తెరకెక్కింది. కానీ కేవలం కథ మాత్రమే తీసుకొని కథనం మొత్తం కొత్తగా రాసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చుకున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ ముగ్గురు కొంచెం గ్యాప్‌తో వస్తుండడంతో ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్‌గా పెరిగిన ఇద్దరు వ్యక్తులు గుడికి చెందిన ఆస్తి పై మినిస్టర్ కన్ను వేయడంతో ఫ్రెండ్స్ మధ్య ఎలా విభేదాలు వచ్చాయని స్నేహం చుట్టూ రాసుకున్న కమర్షియల్ కథ 'భైరవం'. ఫస్ట్ హాఫ్ ముగ్గురు హీరోలకు మంచి ఎలివేషన్స్ ఇచ్చి మొదలుపెట్టారు. మధ్యలో బెల్లంకొండ శ్రీనివాస్ లవ్ ట్రాక్ సెట్ అవ్వదు. మినిస్టర్ గుడి పట్టా కోసం గజపతిని కలిసిన దగ్గర నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ గజపతి వరద మీద వేసే ప్లాన్స్, మధ్యలో సీన్ ఏం చేస్తాడో అని ప్రతి సీన్ ఆసక్తిగా సాగుతుంది. సెకండ్ హాఫ్ మంచి ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్‌తో సాగుతుంటే మధ్యలో లవ్ ట్రాక్ సాంగ్ అక్కర్లేకపోయినా ఇరికించారు. కొన్ని సీన్స్‌లో కంటతడి పెట్టిస్తారు. ఆడదాని కోసం యుద్ధాలే జరిగాయి, రాజ్యాలే పోయాయి అనే సామెతకు ఈ సినిమా కరెక్ట్‌గా సరిపోతుంది. గజపతి తన భార్య కోరిన కోరికలే కథ మొత్తాన్ని మలుపు తిప్పుతాయి. అక్కడక్కడ వెన్నెల కిషోర్‌తో కామెడీ ట్రై చేశారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. గరుడన్ చూడకుండా భైరవం చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుంది. ఈ 'భైరవం' మూవీ చూడాలని వచ్చిన వాళ్లకు ట్విస్ట్‌లతో పాటు క్యారెక్టర్‌లో నేటివ్ షేడ్స్ సర్ప్రైజ్ చేస్తాయి. రీమేక్ సినిమా చేయడం దర్శకులకు కత్తి మీద సాము లాంటి వ్యవహారం. అయితే దర్శకుడు విజయ్ కనకమేడల తన క్రాఫ్ట్ వరకు బాగా హ్యాండిల్ చేశాడు. కథలో మార్పులు చేయలేదు కానీ క్యారెక్టర్లకు ఎలివేషన్స్ ఇవ్వడంతో పాటు యాక్షన్ సీన్లను బాగా తీయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. 'భైరవం' సినిమా టెక్నికల్ పరంగా హై స్టాండర్డ్స్‌లో ఉంది. హీరోల విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ పాత్రలో చూడడం ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. ఇంతకుముందు ఆయన చేసిన క్యారెక్టర్లకు